నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు. తెలంగాణలో బీజేపీలో కూడా మార్పు ఉండబోతుందని అంటారు. ఎటువంటి మార్పు కావాలని కోరుకుంటా ఉన్నారు? తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఇన్ని ప్రభుత్వాలు చూసినాం కదా, తెలంగాణ అని చెప్పి తెలంగాణ ఉద్యమాలు ఎన్నో చూసినాము. కానీ ఉద్యమాల వరకే ఉన్నాయి తప్ప ఈ రాష్ట్రం డెవలప్మెంట్ గురించి ఎవరు ఆలోచించలేదు, ఏ ప్రభుత్వం పని చేయలేదు. అంతకుముందు కేసీఆర్ గారిని చూసినాము, వాళ్ళ నాయకత్వంలో తెలంగాణ అడ్డు పెట్టుకొని వాళ్ళు బాగుపడ్డారు తప్ప తెలంగాణ రాష్ట్రం అయితే ఎప్పుడు బాగుపడలేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ మార్పు కోసం అని చెప్పి వచ్చింది, కానీ రాష్ట్రంలో ఏ మార్పు లేదు. కాబట్టి మనం నార్త్లో చూస్తున్నాము, నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే నడిపిస్తున్నారో ఎంతో డెవలప్ అయింది. ఎంతో వెనుకబడ్డ యూపీ ఈ రోజు చూస్తే అందరికంటే ముందు ఉంది. అలాగే ఇక్కడ సౌత్లో కూడా అలాంటి మార్పు కావాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. మంచి ఇప్పుడు ఉన్న అవకాశాలని వినియోగించుకుంటూ యువత ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీలో చేరి ప్రభుత్వం నిలబడితే మన రాష్ట్రం కూడా నార్త్ రాష్ట్రాల్లాగా చక్కగా బాగుపడుతుంది. వెస్ట్ బెంగాల్ని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. వెస్ట్ బెంగాల్ ప్రజల్ని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళు ఎంత అనగబడి ఉంటే, వాళ్ళు ఎంత మంచిగా కష్టపడి బీజేపీ ప్రభుత్వాన్ని అక్కడ తెచ్చుకొని వాళ్ళు మార్పు తెచ్చుకున్నట్టుగా మనం కూడా తెలంగాణలో యువత మొత్తం ముందుకు వచ్చి ఈ మార్పు కోసం కష్టపడాలని నేను కోరుకుంటున్నాను. జై భారత్, భారత్ మాతాకి జై. లేదు, అదంతా తప్పు. అది అంతా వేరే పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రొపగండా. అది అట్లాంటిది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాలలో ఉన్నది. కాకపోతే ఇక్కడ మేము చెప్పుకోవాల్సిందంటే మా నాయకులే కొంతమంది చేసింది చెప్పుకోవడంలో విఫలమైనారు. కాబట్టి ఇతర వాళ్ళకి అన్నీ చెప్పుకోవడానికి విమర్శించడానికి అవకాశం దొరికింది. కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇచ్చింది, బియ్యం ఇస్తున్నది. కేసీఆర్ ఉన్నప్పుడు ఆ కిట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతో నిధులు ఉన్నాయి, కానీ మేము చెప్పుకోవడంలో ఫెయిల్ అయిపోయినాము. కానీ ఇప్పుడు అట్లా కాదు, సోషల్ మీడియాలో అన్నీ వస్తున్నాయి, అందరికీ అన్నీ తెలుస్తుంది. ఈరోజు కూడా వచ్చి బడ్జెట్ ఈరోజు కూడా మన తెలంగాణ కోసం ఏమి ఇస్తున్నాడో ఈరోజు చెప్తాడు నరేంద్ర మోడీ గారు. అది ఆశిస్తున్నాం. చెప్పండి, ఎట్లా ఉంది? మహిళలకు సంబంధించి కూడా గత ప్రభుత్వం చూస్తారు, బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చూస్తా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? నరేంద్ర మోడీ గారి గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. మహిళలుగా మాకు ఒకటే ఏంటంటే, ఆయన అంతటి గొప్ప లీడరు అసలు మన దేశం ఇంకొకసారి చూడదు. సో మా యూత్ ప్రకారం మేము అందరం అడ్వకేట్స్ అందరం చాలామంది వచ్చామన్నమాట. ఆయనను ఒక్కసారి చూద్దామని వచ్చాము. ఆయన ఆశయాలు అడుగుజాడలు తెలుసుకోవాలనే ఆశతో ఉన్నాం మేమందరం కూడా. మా అడ్వకేట్స్ తరపు నుంచి కూడా ఆయనకి వెల్కమ్ చెప్దామని వచ్చాము. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. అంటే చాలా వరకు కూడా బీజేపీ ప్రాంత ఏవైతే ఉన్నాయో వాటిని బీహార్లో అండి, అక్కడ అమ్మాయిలకి సేఫ్టీ లేదు, బీజేపీ పాలించే ప్రాంతాలలో కూడా కొంత ఇబ్బందిగా ఉంది అనే విధంగా చాలామంది కూడా బీజేపీ పైన నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ తెలంగాణలో కూడా మరి బీజేపీ వస్తే అలాంటి వాటికి కూడా కొన్ని దారుణాలు కూడా వచ్చే అవకాశాలు కూడా కొంత ప్రాపగండా నడుస్తూ ఉంది. దాన్ని ఎట్లా చూస్తూ ఉంది? అవునండి, ఖచ్చితంగా ఉమెన్కి సేఫ్టీ లేదు కంట్రీలో. కానీ మనం ఎన్నుకునే నాయకుల్ని బట్టి మనది ఉంటుంది. కాబట్టి మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తే వెస్ట్ బెంగాల్ ఆర్జే కౌర్ మెడికల్ వాళ్ళ ఆ రేప్కి గురైన అమ్మాయి వాళ్ళ మదరే ఆమె నిల్చుంటే మనం ఎంత సపోర్ట్ చేసినామో అందరికీ తెలుసు. సో అట్లా కాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. కాబట్టి ఉమెన్ సేఫ్టీ ఉండాలంటే ఖచ్చితంగా బీజేపీ ఉండాలి. ఎందుకంటే అప్పుడే టిట్ ఫర్ టాట్ ఉంటుంది. ఉమెన్కి సేఫ్టీ ఉండాలంటే ఖచ్చితంగా బీజేపీ రావాలని మేము కోరుకుంటున్నాం. వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్లోనే వచ్చింది అంటే తెలంగాణ చాలా ఈజీ. మనకి ఇంకా టైం ఉంది కదండి ఎలక్షన్స్కి. ఆలోపు ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ చేసి మేము కూడా ప్రచారం చేస్తాము. మేము కూడా దీంట్లో పాల్గొని ఖచ్చితంగా బీజేపీని గెలిపించుకుంటాం. నరేంద్ర మోడీ గారికి ఒకవేళ మీరే కలిసే అవకాశం వస్తే, ఒకవేళ సార్తో మాట్లాడాల్సిన అవకాశం ఉంటే మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? కొత్తగా ఏం లేదండి, ఆయన ఎక్కడుంటే అదే భూతాల స్వర్గం అని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ. జై హింద్. మోడీ ఓట్ల కోసం వస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజల కోసం కాదు అనే విధంగా చాలా మంది విమర్శిస్తారు కదా, వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి? వాళ్ళంతా దొంగలు. 9,000 కోట్ల అభివృద్ధి కనిపిస్తలేదు. అస్సాం, బెంగాల్, పుందుచ్చేరిలో గెలిచాం. నెక్స్ట్ వచ్చేది మన తెలంగాణనే అని పక్క. ఓట్ల దొంగలు ఎవరున్నారు? ఓట్ల కోసం ఎవరు వస్తారు? ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఏమన్నా ఎలక్షన్స్ ఎప్పుడున్నాయి? ఎలక్షన్ ఇంకా డిక్లేరే కాలేదు. కాబట్టి ఆయన 3వ సారి ప్రధాని అయ్యాక ఫస్ట్ టైం, అది కూడా 9,000 కోట్ల చీలుగా కోట్లతోటి మన తెలంగాణను డెవలప్మెంట్ చేయడానికి వస్తారు. ఇది ఓట్ల కోసమే అంటారా మీరు చెప్పండి? ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎన్ని నిధులు ఇచ్చారు? కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.
టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కుటుంబ పార్టీ అని చెప్పేసి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుమ్ములాట పార్టీ ప్రజలందరూ కూడా గమనిస్తూ పొయ్యిలకి వెళ్ళి పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యేలకు వీళ్ళకి జీతాలు లేవు అని చెప్పేసి వాళ్ళే చెప్తుర్రు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు వీళ్ళకు కూడా ఉద్యోగాలు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి అన్నమో రామచంద్ర అన్నట్టుగా రేవంత్ రెడ్డి పోయి ఇక్కడ డబ్బులు లేవంటున్నావు, ఎడవై కూర్చుంటును సెంట్రల్ మినిస్టర్ దగ్గర పోయి 3,000 కోట్లు ఇవ్వండి 5,000 కోట్లు అని చెప్పేసి. కాబట్టి ఈడ సుస్పష్టంగా అందరికీ కూడా తెలుస్తున్నది, తెలంగాణ కట్టుబడి ఉన్నది, తెలంగాణకు డెవలప్మెంట్లో ఉన్నది ఒక్క బీజేపీ పార్టీ అని చెప్పేసి డంకా ప్రకారంగా చెప్తున్నాను. బడ్జెట్లో తెలంగాణకి అన్యాయం చేస్తా ఉన్నారు. ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు ఎవరు చెప్తున్నారు? వీళ్ళే కదా ఆడ పోయి కేంద్ర మంత్రుల దగ్గర పోయి లైన్లలో నిలబడి నా చెప్పులు కూడా ఎత్తుకో పరిస్థితి ఉంది, నా కడుపు చిచ్చితే డబ్బులు లేవు నిధులు లేవు అని చెప్పింది ఎవరు? కాబట్టి వాళ్ళకే అర్థమవుతున్నది మనకు దిక్కు ఒకరే ఉన్నారు, కేంద్ర ప్రభుత్వమే. కాబట్టి వాళ్ళకు ఏ కేంద్ర మంత్రుల దగ్గరికి వారం రోజులకు 15 రోజులకు ఎవరు పోతున్నారు? ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి వచ్చేది తెలంగాణ గవర్నమెంటే 2028 తెలంగాణ పక్క బీజేపీ పార్టీ.